హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ మరొక క్వశ్చన్తో మీ ముందుకు వచ్చాను. లాభ నష్టాల్లో ఉన్నటువంటి క్వశ్చన్. ఇఫ్ ఎన్ ఆర్టికల్ సోల్డ్ ఫర్ 4,800 రూపీస్, అంటే అమ్మేశాడంట. ఎంతకు? ఒక వస్తువుని 4,800 రూపాయలకి అమ్మాడంట. సో ది ప్రాఫిట్ మేడ్ ఈజ్ 14.2/7% అంట. ప్రాఫిట్ వచ్చిందంట, లాభం వచ్చిందంట. ఎంత? 14.2/7% ప్రాఫిట్, లాభం అంటున్నాడు. లాభ శాతం అంటే 14,798 + 2 100/7. పర్సెంటేజ్ అంటే 1/100. 100 గెట్ క్యాన్సిల్ అంటే ఏమొస్తుంది? 1/7 అనమాట. కొన్న వేళ అడుగుతాడు, అంటే 7 భాగాల మీద ఒక భాగం లాభం వచ్చింది. కొన్న వేళ 7 భాగాలు అనమాట. సో అంటే 7 అమ్మిన వేళ ఏమవుతుంది? ఇప్పుడు 7 + 1 అనమాట, 8 భాగాలు. 8 భాగాలు ఎంతకు అమ్మాడు? 4,800 రూపాయలకి అమ్మాడు. ఓకేనా? కొన్న వేళ ఎంత అంటున్నాడు? కొన్న వేళ ఎన్ని భాగాలు? 7 భాగాలు. 7 భాగాలు అంటే ఎంత? 8 × 6 48, 2 సున్నాలు. అంటే 8 × 600 చేస్తే మనకు 4,800 అయింది. ఇన్ ద సేమ్ వే దీన్ని కూడా ఇంటూ 600 చేయి. 7 × 6 = 4200. 4,200 రూపాయలు అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఇలా మనం ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇంత సింపుల్గా చేయగలుగుతాం అనమాట. చాలామందికి రాదు ఈ క్వశ్చన్లు అనమాట. ఓకేనా? సరే, ఈ మధ్య చాలామంది విద్యార్థులు బాధపడతారు. ఎందుకు బాధపడతారు? డబ్బులు లేవని, పేదరికం అని, ఇవన్నీ వస్తాయి, మామూలే. ఇప్పుడు నాకు కూడా లేదా బాధ, నా దగ్గర బోర్డు లేదు. మీరు 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 చూసి అప్పుడు నేను ఫీజు తక్కువ పెట్టిండి, 400 500 పెట్టిండి. అవి ఆడికే సరిపోతుండే. వీడియో ఎడిట్ చేసేటోళ్ళకు, తర్వాత పేపర్ క్వశ్చన్లు టైప్ చేసేటోళ్ళకు, సో తర్వాత థంబ్నెయిల్ చేసేటోళ్ళకు, వాళ్ళకే సరిపోయేది డబ్బులండి. నాకేం మిగిలిన డబ్బులు. ఓకేనా? సో కాబట్టి మనం కొంచెం ఫీజులు పెంచాము. మీరందరూ సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఒక డిజిటల్ బోర్డు, కెమెరా తీసుకుంటా. ఓకేనా? డిజిటల్ బోర్డు, కెమెరా తీసుకుంటే సో మనము దూసుకుపోదాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో కాబట్టి కష్టాలు నాకు కూడా ఉన్నాయి, ఎవరికి లేనిది కష్టాలు. కానీ భరించి ఓపిక అనేది ఉండాలి మనకు. ఓర్పు, సహనం అవి ఉంటే ఆటోమేటిక్గా మనకు విజయం అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? సో మన ప్రయత్నం మనం చేసుకుంటూ ముందుకెళ్దాం. ఖచ్చితంగా మనం విజయం సాధించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.